హలో మేడే బంగారం ఎలా ఉన్న అందరూ డీనో అన్న ఈరోజు తీసుకొచ్చేసాడు ఒక ఆర్పులు అర్పించే 3 సైకిల్ ట్రయంఫ్ స్క్రాంబ్లర్ 400XE. దీని ఒక ఫస్ట్ రైడ్ ఇంప్రెషన్, దీని గురించి వివరాలు, దీంట్లో ఏమేమి కొత్త మార్పులు ఉన్నాయి అండ్ మన సిగ్నేచర్ స్టైల్, హై స్పీడ్ స్టెబిలిటీ అండ్ ఫస్ట్ రైడ్ ఇంప్రెషన్ ఆన్ రోడ్ యాజ్ వెల్ as ఆఫ్ రోడ్ అనమాట. ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం 1 lakh సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉన్నాము. నేను కేవలం పబ్లిక్ సపోర్ట్తోనే ఈడ వరకు వచ్చాను. ఎటువంటి ఎంసీఎన్ సపోర్ట్ లేదు. మనం ఎటువంటి బెట్టింగ్ యాప్స్ అవి ప్రమోట్ చేస్తలేము. ఒక సిన్సియర్ క్రియేటర్ని సపోర్ట్ చేయమని మనవి చేస్తున్నాను. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ఇప్పుడు బండి గురించిన అప్డేట్స్ 1 లైన్లో చెప్పాలంటే వైర్ స్పోక్ వీల్స్ విత్ ట్యూబ్లెస్ టైర్స్ అంతే అండి. అండ్ కొత్త కలర్ స్కీమ్స్, ఇది కాకుండా మిగతా అన్నీ సేమ్ టు సేమ్ అనమాట. సో చాలామంది ఎగ్జిస్టింగ్ స్క్రాంబ్లర్ ఓనర్స్ ఎవరైతే ట్రైల్స్ ఎక్స్ప్లోర్ చేస్తున్నారు, హార్డ్ కోర్ ఆఫ్ రోడింగ్ అంటే దీనికి ఒక చాసీ ఎంత బాగుందంటే వాళ్ళకి ఇంకా దాన్ని ఛాలెంజ్ చేయొచ్చు, ఇంకా ఎక్స్ట్రీమ్ టెరెన్కి తీసుకెళ్ళొచ్చు అని అనిపిస్తుంది. వాళ్ళ ఫీడ్బ్యాక్ ప్రకారంగా వాళ్ళు వైర్ స్పోక్ వీల్స్ ఉంటే బాగుండు ట్యూబ్లెస్ టైర్స్తో పాటు అని వాళ్ళు ఫీడ్బ్యాక్ ఇవ్వడం ప్రకారంగా వీళ్ళు ఈ మోడల్ లాంచ్ చేయడము మనం చూస్తున్నాం. జాపర్ కర్వ్ ఎఫ్ టైర్స్తో పాటు వస్తుంది. ఎంఆర్ఎఫ్ టైర్స్ అనమాట. 19 ఇంచ్ ఫ్రంట్, 17 ఇంచ్ రేర్, వెనకాల 140 సెక్షన్ టైర్ అనమాట. ఆన్ రోడ్ ఆఫ్ రోడ్ టైర్స్ అండ్ కొత్త కలర్ స్కీమ్స్. ఈ బ్లాక్ కలర్, దీంతోపాటు ఎల్లో కలర్ ఉంది. ఎల్లో కలర్ ఎక్కువ ఫొటోస్లో మీకు కనిపించి ఉంటుంది, కానీ బ్లాక్ కలర్ ఎదుగుండా చూడడానికి చాలా అబ్సల్యూట్లీ అదుర్స్, చాలా క్లాసీగా కనిపిస్తుంది. అండ్ అది అలాంగ్ విత్ దిస్ గోల్డ్ అనడైజ్ ఫోక్స్ వేరే లెవెల్. బ్లాక్ ఈజ్ బ్యూటిఫుల్ అనే పదానికి న్యాయం చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఫ్రంట్ ఫ్లై స్క్రీన్ అనేది ఒకటి ఇచ్చేశారు. ఒక బ్యూటిఫుల్ ఆఫ్టర్నూన్లో ఉన్నాం మనము ఇక్కడ హైదరాబాద్లో. ఏంటంటే ఫ్లై స్క్రీన్ మీరు ఇక్కడ ఫ్రంట్ నుంచి తీస్తే మీకు గ్రాఫిక్స్ ఇవన్నీ క్లియర్ కనిపిస్తుంది, చాలా చక్కగా కనిపిస్తుంది. ఇది మరీ టాల్ లేదు, మరీ చిన్నది లేదు, కానీ ఎవరైతే ఎక్స్ట్రీమ్ ఆఫ్ రోడింగ్ చేసి జంప్స్ ఎక్కువ చేస్తారో వాళ్ళకి నేను సజెస్ట్ చేసేది బండి కొన్న తర్వాత ఇది తీపిచ్చేసాను. ఎందుకంటే ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రాన్స్పరెంట్ కూడా కాదు. సో చూడడానికి బాగానే ఉంది విజువల్ ఎస్థెటిక్స్ పరంగా. నార్మల్గా ఎక్స్ట్రీమ్ ఆఫ్ రోడింగ్ చేయని వాళ్ళు ఇది ఉంచుకోవచ్చు, కానీ ఎక్స్ట్రీమ్ ఆఫ్ రోడింగ్ చేసేవాళ్ళు, జంప్స్ చేసేవాళ్ళు, హయ్యర్ జంప్స్ చేసేవాళ్ళు, ఎక్స్ట్రీమ్ యాంగిల్స్లో జంప్స్ తీసుకునే వాళ్ళకి ఇది చిన్లో తగలొచ్చు ఈ యొక్క ఇది. సో అది ఒక చిన్న అడ్వైస్ అనమాట. అండ్ ఈ ఫ్రంట్ గ్రిల్ చాలా పర్పస్ బిల్ట్గా ప్రాపర్ స్క్రాంబ్లర్ లుక్కి జస్టిఫికేషన్ లెక్క ఉంది. అండ్ ట్రయంఫ్ లోగో అనేది చాలా బాగుంది. ఫ్రంట్ ఫెండర్ కూడా ఒకలాంటి గ్లాసీ బ్లాక్ అండ్ పౌడర్ కోటెడ్ ఫినిష్తో పాటు మనకి ఇక్కడ ఆఫర్ చేస్తున్నారు. లాంగ్ ట్రావెల్ సస్పెన్షన్ అండి. ఇదేదో నామకే వాస్తే చేసిన స్క్రాంబ్లర్ కాదు. 150 mm సస్పెన్షన్ ఫ్రంట్ ట్రావెల్, 150 వెనకాల సస్పెన్షన్ ట్రావెల్ ఆఫర్ చేస్తున్నారు. అండ్ 43 mm బిగ్ పిస్టన్ ఫోక్స్ అనమాట. షోవా సస్పెన్షన్ది మనకి ఇక్కడ సస్పెన్షన్ వస్తుంది. టాప్ క్వాలిటీ ఎక్విప్మెంట్. అదేవిధంగా వెనకాల పిగ్గీ బ్యాక్ రిజర్వాయర్, గ్యాస్ చార్జ్ షాక్ అబ్జార్బర్ అనేది వస్తుంది. చాసీని బ్యూటిఫుల్గా మనకి ఇచ్చేయడానికి. స్పైన్ పెరిమీటర్ హైబ్రిడ్ ఫ్రేమ్ అనేది మనకి ఇక్కడ లభిస్తుంది. సో దానివల్ల మనకి బండి ఒక స్టెబిలిటీ, బండి ఒక అజిలిటీ, రైడింగ్ డైనమిక్స్ అంతా వేరే లెవెల్కి వెళ్ళిపోతుంది. దాన్ని ఇంకా ఫర్దర్ ఎన్హాన్స్ చేసేది అల్యూమినియం అలాయ్ స్వింగ్ ఆర్మ్ కూడా చాలా చక్కగా ఆఫర్ చేశారు. రగ్గెడ్ టెరెన్ని ఇది ఈజీగా హ్యాండిల్ చేయడానికి, అట్ ద సేమ్ టైం రోడ్ ఫోకస్డ్గా కూడా ఉండడానికి. యూజువలీ రగ్గెడ్ టెరెన్లో మంచిగా హ్యాండిల్ చేసే మెషిన్స్ మనకి రోడ్ పైన, టార్మాక్ పైన అంత ఎంజాయబుల్గా ఉండదు. అదేవిధంగా టార్మాక్ పైన ఎంజాయబుల్ మెషిన్స్ మనకు ఆఫ్ రోడ్లో ఉండదు. సో ఇది ఒక జెకిల్ అండ్ హైడ్ లెక్క 2 ఫేస్ క్యారెక్టర్తో పాటు వస్తుంది. 2 క్యారెక్టర్స్ ఇన్ 1 మిషన్ లెక్క, మనకి ఒక పర్సన్లో ఉన్న 2 క్యారెక్టర్స్ లెక్క ఇది మనకి ఆ 2 ఫేసెస్ అనేది ప్రజెంట్ చేస్తుంది. రెండిట్లో కూడా ఎక్సెల్ చేస్తుంది. అది చాలా రేర్. ఇంకోటి సీట్ హైట్ 835 mm అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ 195 mm. సో ప్రాపర్ పర్పస్ బిల్ట్ నేను చెప్పినట్టు స్క్రాంబ్లర్ మీకు అడిక్వేట్ గ్రౌండ్ క్లియరెన్స్ ఇస్తుంది. అండ్ 835 mm సీట్ హైట్ అంటే మీరు కూర్చునేటప్పుడు మీకు కొంచెం అనిపించచ్చు అన్న ఇది కొంచెం హైట్ ఎక్కువ అనిపిస్తుంది, ఆల్మోస్ట్ 855 లెక్క, కానీ నేను అరౌండ్ క్లోజ్ టు 5'7" అండి. సో మీరు చూడొచ్చు, మనం ఆల్మోస్ట్ ఒక్క సైడ్ ఫ్లాట్ ఫుట్ చేస్తున్నాము, లేదు 2 కాళ్ళు కింద పెట్టాలంటే ఆల్మోస్ట్ టిప్టో చేయాల్సి వస్తుంది. కానీ బండి ఒక బ్యాలెన్స్ అండ్ వెయిట్ డిస్ట్రిబ్యూషన్ ఎంత పక్కాగా ఉందంటే, ఎంత వెల్ సార్టెడ్గా ఉందంటే మీరు ఆడుకోవచ్చు బండితో, అసలు కాలు కింద పెట్టాల్సిన సందర్భమే రాదు. నెక్స్ట్ ఏంటంటే హ్యాండిల్ బార్ పొజిషనింగ్ ఎంత బ్యూటిఫుల్గా చేయబడిందంటే కూర్చొని నడిపించినా మీకు పర్ఫెక్ట్ రైడర్స్ ట్రయాంగిల్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. ఫెటీగ్ ఫ్రీ రైడింగ్ ఎక్స్పీరియన్స్ అనేది ఆఫర్ చేస్తుంది. ఈజీగా మీరు మనోవర్ చేయొచ్చు అండ్ ఈజీగా మీరు చాకో బ్లాక్ ట్రాఫిక్లో దీన్ని తిప్పుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట. లేదు మీరు ఆఫ్ రోడ్ టెరెన్లో నడిపిస్తున్నారు, నిల్చొని నడిపిస్తున్నారు అన్నా కానీ మీకు మంచి లిఫ్టెడ్ అప్ హ్యాండిల్ బార్ ఇచ్చారు. ఈజీ రీచ్తో పాటు అండ్ వైడ్ హ్యాండిల్ బార్ ఇచ్చారు. సో మనకి మంచి ఫెటీగ్ ఫ్రీ రైడింగ్ ఎక్స్పీరియన్స్, మంచి ఫోకస్ అనేది ఉంటుంది ఆఫ్ రోడ్ టెరెన్ పైన.
లైన్ ఆఫ్ సైట్ అనేది చాలా క్లియర్గా ఉంటుంది. వెనకాల ఫీల్డ్ ఆఫ్ వ్యూ మిరర్స్ది కూడా డీసెంట్గా ఉంది, చాలా ఎక్స్ట్రాడినరీ అని చెప్పలేము కానీ డీసెంట్. మరి రెస్ట్ ఆఫ్ ది ఎక్విప్మెంట్, ఈ గోల్డ్ ఆండ్రైజ్ ఫోక్స్, ట్యాంక్ అరౌండ్ 13 లీటర్ ట్యాంక్, ఆఫ్సెట్ ట్యాంక్ లీడ్తో పాటు వస్తుంది. E20 కంప్లైంట్ అనమాట, ఇప్పుడు BS6 Phase 2 కాబట్టి. ఇక్కడ క్రాష్ గార్డ్ కూడా స్టాండర్డ్గా మీకు లభిస్తుంది, వెనకాల శారీ గార్డ్ ఉంది, అండ్ దీనిలో స్విచబుల్ ట్రాక్షన్ కంట్రోల్ ఉంది, అండ్ ABS విత్ ఆఫ్ రోడ్ మోడ్ ఉంది. ఒకసారి మీరు ఇటు వస్తే నేను కన్సోల్ మీకు చూపించేస్తాను. మనకి కన్సోల్ అనేది పార్ట్ డిజిటల్ పార్ట్ అనలాగ్ క్లస్టర్ ఇంతకుముందు వచ్చినట్లే, సో దాంట్లో పెద్ద మార్పులు ఏం లేదు. ఒకసారి ఆన్ చేసినట్లయితే మనకి ఈ యానిమేషన్తో పాటు వస్తుంది. సో ఇక్కడ మీకు అనలాగ్ స్పీడోమీటర్ చాలా సాటిస్ఫైయింగ్గా ఉంటుంది నీళ్ళు క్లైమ్ చేసేటప్పుడు. ట్రాక్షన్ కంట్రోల్ ఆన్లో ఉందనేది ఇక్కడ చూపిస్తుంది, ABS ఆన్లో ఉందనేది చూపిస్తుంది. ఇప్పుడు మనం దీన్ని చేంజ్ చేయాలంటే ఇక్కడ ఐ బటన్ ఉంది కదా, ఇది యూజ్ చేయాలన్నమాట. ఇది ప్రెస్ చేస్తూ వెళ్తే మనకి ట్రిప్ 2, యావరేజ్ ఫ్యూల్ ఎకానమీ, ఇన్స్టెంట్ ఫ్యూల్ ఎకానమీ ఇవన్నీ చూపిస్తే ట్రాక్షన్ కంట్రోల్కి వచ్చేసాం. TT కాన్ అంటే ట్రాక్షన్ కంట్రోల్ అని అర్థము. సో ఈ ట్రాక్షన్ కంట్రోల్ని మనం ఆఫ్ చేయాలంటే దీన్ని ఈ ఐ బటన్ని లాంగ్ ప్రెస్ చేయాలి. సో లాంగ్ ప్రెస్ ఒక 5 సెకండ్స్కి, ఓకే, 1 2 3 4 5 అండ్ రిలీజ్. సో ఆఫ్ అయిపోయింది, చూసారా? ఆఫ్ అయిపోగానే మీకు ఇక్కడ ట్రాక్షన్ కంట్రోల్ ఆఫ్ అనేది ఇక్కడ క్యాన్సిల్ అయిపోతుంది. అదేవిధంగా మీరు నెక్స్ట్ ABSకి వెళ్తే ABS ఆఫ్ రోడ్ మోడ్లో ఉంది. దీన్ని డ్యూయల్ ఛానల్ మోడ్కి మార్చాలంటే దీన్ని మళ్ళీ లాంగ్ ప్రెస్ చేయాలి. లాంగ్ ప్రెస్ చేయగానే మీకు అది ఆన్ అయిపోతుంది. ఆన్ అయితే డ్యూయల్ ఛానల్ మోడ్కి వచ్చేసినట్టు అనమాట. సో ఇది 2 ట్రిక్స్ అనమాట. అండ్ మనకి ఇంజిన్ కిల్ స్విచ్ ఇక్కడ ఉంది, హ్యాజర్డ్ లైట్ స్విచ్ ఉంది, హై బీమ్ ఫ్లాషర్ ఉంది, ప్లస్ నేను చెప్పినట్టు మనకి అన్ని కంట్రోల్స్ అనేది ఇక్కడ ఆఫర్ చేస్తారు. ఈ మంచి కుషనింగ్ కూడా మనకి ఒకలాంటి ఎయిర్ బ్యాగ్ లెక్క పనిచేస్తుంది. ఏదైనా క్రాష్ అయినా మన చెస్ట్ పోయి దీనికి ఇంపాక్ట్ కాకుండా, ఫేటల్ ఇంజరీ కాకుండా కాపాడుతుంది. సో నెక్స్ట్ మనం చూసినట్లయితే మనకి పిలియన్ కంఫర్ట్ కూడా రీజనబుల్గా ఉంది. రైడర్ కంఫర్ట్ అయితే అదిరిపోయింది, చాలా స్పేస్ ఉంది. పిలియన్ కంఫర్ట్ ఎవరైతే ఫ్రెండ్స్తో ట్రావెల్ చేయాలనుకుంటున్నారో, రైడింగ్ పార్ట్నర్ తీసుకెళ్ళాలనుకుంటున్నారో వీకెండ్ టూర్కి, మీరు వాళ్ళు కూడా తీసుకెళ్ళాలి. ఫ్లాట్ బెడ్ సీట్ అనేది ఉంది కాబట్టి. టైల్ ల్యాంప్ క్లస్టర్ చాలా చక్కగా ఉంది. ఎగ్జాస్ట్, డబుల్ బ్యారెల్ ఎగ్జాస్ట్ కూడా చాలా మంచి ఎగ్జాస్ట్ నోట్ అనేది ఆఫర్ చేస్తుంది. మనకి ఇక్కడ టర్న్ బ్లింకర్స్ మీరు చూసినట్లయితే మనకి మంచి సాఫ్ట్ ఫినిష్తో పాటు ఒక మ్యాట్ సాటిన్ ఫినిష్తో పాటు వచ్చింది. సో చాలా ప్రీమియంగా కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు మన ఎగ్జాస్ట్ నోట్ విందాం ఒకసారి. చాలా క్లీన్, క్రిస్ప్, బేస్ హెవీ, రిఫైన్డ్ బేస్ నాయిస్ అనేది వస్తుంది. ఇరిటేటింగ్ బేస్ కాదు. సో అది మీకు చాలా సూదింగ్గా అనిపిస్తుంది వింటా ఉంటే. ఆ థంప్ అనేది చూడండి, బా చాలా బ్యూటిఫుల్గా క్లీన్ ఎగ్జాస్ట్ సౌండ్ అనేది మనకి ఇది ప్రొడ్యూస్ చేస్తుంది. సో అంతే అండి. ఆల్రెడీ సస్పెన్షన్ గురించి చెప్పేశాను. మనకి బ్రేక్స్ కూడా ముందు 320mm రోటర్ వస్తుంది. డ్యూయల్ ఛానల్ ABS అనేది మనకి ఆఫ్ రోడ్ మోడ్తో పాటు వస్తుంది. స్విచబుల్ ట్రాక్షన్ కంట్రోల్ వస్తుంది. అండ్ ఇంజిన్, సో ఇంజిన్ ఈజ్ ద హైలైట్, స్టార్ ఆఫ్ ద షో. 398cc సింగిల్ సిలిండర్ లిక్విడ్ కూల్డ్ ఫ్యూల్ ఇంజెక్టెడ్ ఇంజిన్, DOHC లేఅవుట్తో పాటు 40 PS మ్యాక్స్ పవర్ అండ్ 37.5 Nm మ్యాక్స్ టార్క్. కమ్స్ మేటెడ్ టు 6-speed gear box. The most refined single cylinder engine I have tasted or టెస్టెడ్ టు డేట్. అసలు దీనికి మించింది ఏది లేదండి. అసలు అన్నీ మనం కంపెనీస్, మ్యానుఫ్యాక్చరర్స్ అందరినీ ఒక జగలో పెట్టినా కానీ ఇది ఒక బెంచ్ మార్క్గా సపరేట్గా వేరే స్థాయిలో నిల్చుంటుంది. అంత బ్యూటిఫుల్గా దీన్ని ఫైన్ ట్యూన్ చేశారు. ఎస్, ఇప్పుడు రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్ కూడా వితౌట్ వైబ్రేషన్ మంచి రిఫైన్మెంట్తో పాటు వస్తున్నాయి. కానీ దీని ఒక ఇంజనీరింగ్ ఇది అంటే మన ట్రయంఫ్ది ఒక లెగసీకి తగినట్టు ఈ ఇంజిన్ని వీళ్ళు ట్యూన్ చేయడము, అంటే ట్రయంఫ్ వాట్ ఇట్ ఈస్ కేపబుల్ ఆఫ్. మీరు ఈ ట్రయంఫ్ ఒక బ్రాండ్ వ్యాగన్లో మీరు జాయిన్ అయితే ఎటువంటి ఇంజనీరింగ్ మీరు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అనేది దానికి ఒక సాదృశ్యంగా దీన్ని వాళ్ళు ఇంట్రొడ్యూస్ చేయడం. సో ఎందుకంటే అందరూ ఈ యొక్క బైక్తో ట్రయంఫ్ ఫ్యామిలీని మనము జాయిన్ అవుతున్నాం అనమాట. సో నేను కూడా స్ట్రీట్ ట్రిపుల్ ఓనర్నే. సో ఆ స్ట్రీట్ ట్రిపుల్ రైడ్ చేసే కొద్దీ అది ఎంత ఫెటీగ్ ఫ్రీ అండ్ యూజర్ ఫ్రెండ్లీగా ఉందనేది అది రైడ్ చేస్తేనే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. రైడ్ చేస్తూ యూ విల్ ఫాల్ ఇన్ లవ్ విత్ ఇట్ ఓవర్ అండ్ ఓవర్ అగైన్. సో అదే అండి ట్రయంఫ్కి ఉన్న ఒక హాల్ మార్క్ ట్రేట్. అండ్ నేను చెప్పినట్టు 19-inch ఫ్రంట్, 17-inch రేర్ వీల్. సో టైర్స్ ఆల్రెడీ చెప్పేసాను. ప్రైస్ ఏమో అరౌండ్ 2.94 lakhs. 2.94 lakhs ఎక్స్ షోరూమ్ దీనికి. సో దీని వర్తా కాదా వీళ్ళు చేసిన చేంజెస్కి మీరు కింద కామెంట్ సెక్షన్ తెలియచేయండి. కిత్నా దేతీ హై, మైలేజ్ ఎంత అని మీరు అనుకుంటే 27 kmpl వాళ్ళు క్లెయిమ్ చేసేది. మనం నడిపించే విధానం బట్టి దీంట్లో మంచి ట్రాక్టబిలిటీ ఉంది. సో మీరు నార్మల్గా 6th gearలో 40 km/h నడిపించినా మీకు ఏం కాదు. కరెక్ట్ స్పీడ్, కరెక్ట్ గేర్లో నడిపిస్తే మీకు మంచి ఫ్యూల్ ఎఫిషియన్సీ అనేది లభిస్తుంది. ఇది బండి ఒక ఓవర్వ్యూ.
నెక్స్ట్ మనం బండిని రైడ్ చేద్దాం. రైడ్ చేసి రోడ్ అండ్ ఆఫ్ రోడ్ పర్ఫార్మెన్స్ ఏ రేంజ్లో ఇది అరుపులు అర్పిస్తుంది అనేది మనము చూద్దాం.